ఎద్దెక్క లేదు. వృషభము అంటే ఏడుకొండల్లో ఒక కొండ వృషభాద్రి. వృషభము అంటే ధర్మం. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శివానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతాడు. అందుకే సింహం ఎక్కడ మారే పొద్దున్న ఎద్దునెక్కి తిరుగుతాడు అంటే ఆంతరముగా ధర్మమును అధిరోహించి తిరుగుతాడు. అటువంటి వాణ్ణి తరుణి ఏమి చెప్ప సిగ్గయ్యడిది వెర్రి అనగ శివుడే వినవే చెప్పుమా. ఏం చెప్పమంటావు? వెర్రాడని లోకంలో ఎవరినైనా పిలవాలంటే శివుడు ఒకడే. అట్లాంటి వాడితో పెళ్ళి ఏమిటమ్మా? దానికి తోడు మళ్ళీ పెద్ద తపస్సు కూడానా? నా మాట విను మారి. ముదిమిలేనివాడ మోహనాకారుండ నిన్ను తరుణి నిన్ను నేల తగినవాడ నీవు నన్ను తగిలి నా వెంట జనుదెమ్ము వనటకుందనే లవనజనేత్ర అన్నాడు. ఆ పరమశివుడి గురించి తపస్సెందుకు? బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నానో చూడు. తరుణి నన్ను తగులుకుని నా వెంట వచ్చి ఇద్దరం వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అనే